తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఫర్టిలైజర్స్ కంపెనీల సంయుక్త ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లాలో ఎరువులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఈ-పాస్ మిషన్ల ద్వారా విక్రయాలు జరిపించాలని అధికారులు సూచించారు. అలాగే ప్రతి ఒక్క రైతు తమ ఆధార్ కార్డుతో ఎరువులను కొనుక్కోవాలని, రైతులు తమ భూమిలో ఏ రకం ఎరువులు వాడాలో కూడా సూచించారు. ఈ కార్యక్రమంలో కోరమండల అధికారులు, వ్యవసాయ అధికారులు, డీలర్ల సంఘం నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వము, భారత ప్రభుత్వము సంయుక్తంగా రేపు జూన్ 1వ తారీఖు నుంచి ఎరువుల పంపిణీ విషయంలో పాయింట్ ఆఫ్ సేల్ POS మెషిన్స్ ద్వారా ఏ విధంగా ఎరువుల పంపిణీ చేపట్టాలి అనే దానిపైన సూర్యాపేట జిల్లాలో మనం అందరు డీలర్లకు, వ్యవసాయ శాఖ సిబ్బందికి అందరికీ కలిపి ఒక అవగాహన కార్యక్రమము లేదా ట్రైనింగ్ కార్యక్రమం అనేది చేపట్టుకున్నాము. దీని ద్వారా ముఖ్యంగా ఏంటి అని అంటే, అంతకుముందు రీటైల్గా ఒక రీటైల్ డీలరు సరుకు ఏ విధంగా పంపిణీ చేశాడు, అదేవిధంగా ఉన్నప్పటికీ కాకపోతే రైతు ఒక ఎకరానికి ఎన్ని బస్తాలు వేస్తూ ఉన్నారు, అదేవిధంగా ఏ పంటకు ఎంత వేస్తున్నారు అనే విధంగా, అదేవిధంగా ఒక బస్తా ఎరువు అనేది ఏ రైతు వరకు వెళ్ళింది అనే దాన్ని క్లియర్గా మనం చూసుకునే విధంగా మన ప్రభుత్వం రూపొందించిన ఈ విధానం ద్వారా మనం ఎరువుల పంపిణీ ఏ విధంగా చేపట్టాలి అనే దానిపైన మనం ఈ అవగాహన కార్యక్రమం చేపట్టాము. ఇందులో ముఖ్యంగా రైతు ఆధార్ నంబరు ఆధారంగానే ఈ ఎరువుల పంపిణీ అనేది జరుగుతుంది. ఇంకోటి ఏమిటి అంటే, ఇందులో మనకు ముఖ్యంగా ఈ POS మెషిన్ ద్వారా మనకి వచ్చిన బిల్లులో రైతుకి వచ్చిన సబ్సిడీ, ప్రభుత్వం అందించే సబ్సిడీ ఎంత ఉంటున్నది అనేది కూడా అంతకుముందు మనం రీటైల్గా చేసిన బిల్లులో అది తెలియలేదు. కానీ దీనిలో మనకి ఈ POS మెషిన్ ద్వారా మనం బిల్లింగ్ చేసినప్పుడు దానిలో క్లియర్గా రైతుకి ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ కూడా ముఖ్యంగా తెలుస్తుంది. ఈ అవగాహన సదస్సు అనేది ఇంకా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో చేస్తే ప్రతి డీలర్కు అవగాహన ఏర్పడుతుంది. అంతేకాకుండా వాళ్ళ రైతులకు కానీ వాళ్ళ డీలర్స్ కానీ చాలామంది కూడా ఈ కంప్యూటర్ శిక్షణ కానీ ఇవన్నీ ఏమి లేవు. కాబట్టి క్షేత్రస్థాయిలో ఇవన్నీ చేస్తే రేపు ఫ్యూచర్లో పొద్దున రైతులు షాపులలోకి వచ్చి రైతులు కొనేటప్పుడు ఈ కొత్త సిస్టంలో డీలర్స్కి సరైన అవగాహన లేకపోతే తర్వాత ఇబ్బందులు కావాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఊళ్ళో, మండల స్థాయిలో ప్రతి ఊళ్ళో కూడా ఖచ్చితమైన ట్రైనింగ్ ఇచ్చి రైతులకు ఇటు డీలర్లకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చేయాలని మా డీలర్స్ అందరి తరఫు నుంచి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా భారత ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏమిటంటే, వారు ఇచ్చేటువంటి సబ్సిడీలు రైతు సోదరులకు డైరెక్ట్గా చెందాలని, పేద రైతులకు మాత్రమే చెందాలి, వేరే దారుల్లో అవి దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతో ఈ ఎరువులపైన ఇచ్చేటువంటి సబ్సిడీని డైరెక్ట్గా రైతు సోదరులకే చెందాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. కాకపోతే మొదటి దశలో దీన్ని కంపెనీలకు మాత్రమే పరిమితం చేసి, కంపెనీలకు మాత్రమే సబ్సిడీ వచ్చే విధంగా చేసి, తర్వాత 1-2 సంవత్సరాల తర్వాత డైరెక్ట్గా ఈ సబ్సిడీని రైతు సోదరులకు ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ఏ విధంగా అయితే మన LPG గ్యాస్ ఫుల్ సిలిండర్ యొక్క కాస్ట్ ఫుల్ అమౌంట్ కొని తర్వాత కస్టమర్కు, వినియోగదారునికి 150-160 రూపాయలు ఎట్లా అయితే ఆయన బ్యాంక్ బ్యాలెన్స్లో వస్తుందో, ఆ విధానాన్ని మిగతా వీటిల్లో కూడా ఎరువుల సబ్సిడీ కానివ్వండి, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానివ్వండి, స్టూడెంట్స్ స్కాలర్షిప్లో కానివ్వండి, ఈ పద్ధతిని వాళ్ళు అవలంబించాలని, ప్రవేశపెట్టాలని, ఈ విధంగా మనకు ఎరువుల విభాగంలో ఈ DBT విధానాన్ని తీసుకొచ్చారు.